మొంతా తుఫాన్ వెళ్ళిపోయింది, అందరూ హాయిగా చల్లగా నిద్రపోతున్నారు. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి 200/100 ఇచ్చారు మార్కులు. 100కు సరిపోదు, కనీసం 200 మార్కులు ఇవ్వాలని ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉన్నారు. ప్రాణ నష్టం జరగలేదు. ప్రతి ఒక్క కాన్స్టిట్యువెన్సీలో ఎమ్మెల్యేస్ వెళ్ళి వాళ్ళ శిబిరాలను ఏర్పాటు చేశారు, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంచినీరు దగ్గర నుంచి, ప్రెగ్నెన్సీ ఉమెన్ దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళని తరలించారు. ముప్పు ప్రాంతాలన్నిటికీ ముందే అలర్ట్ చేశారు. కొంతమంది అయితే వెదవల కూర్చుని మొంతా తుఫాన్ని చంద్రబాబు నాయుడు గారు చేతితో దోసేశాడు, అలిమిగా లేదు కానీ చంకలో పెట్టుకునేవాడు. ఇంకేమనంటే ఫైటింగ్ సీన్లు, ఇలాంటి కుళ్ళు జోకులు, చెత్త జోకులు కూడా వేసుకున్నారు. వాళ్ళు ఎంత పైశాచిక ఆనందం పొందినా జనాలు మాత్రం రియల్గా హ్యాపీగా ఉన్నారు. మొంతా తుఫాన్లో 100% సేఫ్ మార్క్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇంత పెద్ద తుఫాన్ ఎప్పుడు వస్తుంది బాబోయ్? సంక్షోభం వచ్చినప్పుడు దీన్ని కాపాడదగల వ్యక్తి, ఆలోచించదగల వ్యక్తి, మేధస్సున్న వ్యక్తి ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని మొత్తం రాష్ట్రం అంతటా స్టాంప్ గుద్దేశారు.